రాజమండ్రిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కల్తీ పాలు తాగి ఇప్పటికే 4 ప్రాణాలు కోల్పోయారు. 12 మంది ఆరోగ్యం క్షీణించినట్టుగా కూడా డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. కల్తీ పాల ఘటనపై పలు కోణాల్లో ఇంకొక వైపు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పాల వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాల నమూనాలు, వినియోగదారుల రక్త నమూనాలు, అలాగే పశువులు వాటికి ఉపయోగించిన మేత నమూనాల్ని కూడా సేకరించారు. పలు ల్యాబ్లకు ఈ నమూనాల్ని పంపించారు అధికారులు. ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే అధికారులను సంప్రదించాలి అని చెప్పి కలెక్టర్ కీర్తి చేకూరి చెప్తున్నారు. రాజమండ్రి కల్తీపాల కేసులో 4 చనిపోయినట్టుగా ప్రకటించారు కలెక్టర్ కీర్తి చేకూరి. మొత్తం 12 కేసులు నమోదైతే 4 వివిధ హాస్పిటల్స్లో మరణించినట్టుగా గుర్తించామన్నారు. ఇంకా 8 మంది చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని చెప్పారు. అందరికీ కూడా దేర్ ఇస్ వన్ కామన్ లింక్. డిఫరెంట్ హాస్పిటల్స్లో 12 మంది వరకు మన రాజమండ్రి అర్బన్ హాస్పిటల్స్లో ఈ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతున్నారు. కొంతమంది డయాలసిస్లో ఉన్నారు. అందరికీ కూడా ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా మనం కామన్ లింక్ చూస్తే దేర్ ఇస్ వన్ మిల్క్ వెండర్ హూ సప్లయింగ్ మిల్క్ టు ఆల్ దీస్ ఫ్యామిలీస్. సో వెంటనే పోలీస్ టీం కూడా వెళ్ళి అతన్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్నే సీఎం గారు మా అందరితో రివ్యూ చేపట్టడం, స్టేట్ లెవెల్ టీంతో రివ్యూ చేపట్టడం జరిగింది. 73 శాంపిల్స్ తీయడం జరిగింది, బ్లడ్ శాంపిల్స్. ఈరోజు ఈవినింగ్కి మనకి రిజల్ట్స్, ఆ బ్లడ్ శాంపిల్స్ యొక్క రిజల్ట్స్ వస్తాయి. ప్రిలిమినరీగా ఈరోజు అందరూ కూడా ఇంటింటి సర్వే ప్రకారము ఎవరికైతే ఆయన పాలు సప్లై చేశారో ప్రిలిమినరీ రిజల్ట్ ఇప్పుడు వరకు కూడా అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. అయినా సరే మనము అబండెంట్ కాషన్గా వీఆర్ టెస్టింగ్ ఆల్ శాంపిల్స్. ప్రస్తుతానికి ఇప్పుడు మనకి 4 మరణాలు జరిగినాయి. ఈ 4కి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తోనే మరణాలు జరిగినాయి. 12 మంది వేరియస్ హాస్పిటల్స్లో ఉన్నారు. ఈ 12 మందిలో 4 ఇప్పుడుకి మనకి మరణించారు. 4 పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధా కృష్ణమూర్తి గారు అండ్ శేషగిరిరావు గారు. సో 4 కూడా వేరియస్ డిఫరెంట్ డేస్న జాయిన్ అయ్యారు. ఒకళ్ళు 17వ తారీఖు, 18వ తారీఖు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మనకు నిన్నటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకుని అతను ఉపయోగించే సామగ్రి, అక్రమ డైరీని సీజ్ చేశామని చెప్పారు ఎస్పీ నరసింహ కిషోర్. దీంట్లో మనం టైం టు టైం రివ్యూ చేస్తున్నాం పోలీస్ సైడ్ నుంచి. నిన్న ఈవినింగ్ ఒక డెత్ రిపోర్ట్ అయింది, దానికి ఇంక్వెస్ట్ కంప్లీట్ చేశాము. అలాగే ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయిపోతుంది. అలాగే మరొక 3 డెత్స్ కూడా రిపోర్ట్ అయినాయి, వాటికి కూడా ఇంక్వెస్ట్ సిమిలర్ ఏ వెండర్ అయితే మిల్క్ సప్లై చేశారో మేబీ మిల్క్ కంటామినేషన్ వల్ల ఇది జరిగిందన్నది ప్రైమా ఫేసి మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఆయన హౌస్ని కానీ లేకపోతే ఆయనకు ఉండే చిన్న అనాథరైజ్డ్ డైరీ మెయింటైన్ చేసే రూమ్ని కానీ మనం కంప్లీట్గా సీజ్ చేసాము. అక్కడ ఉన్న ఏదైతే మెటీరియల్ ఉందో మనకి ఈ ఫోరెన్సిక్ సంబంధించి పంపించాల్సిన మెటీరియల్ సీజ్ చేశాము. విజయవాడ నుంచి కూడా స్పెషల్ టీమ్స్ నిన్న ఈవినింగ్ వచ్చాయి. క్లూస్ టీమ్తో పాటు వాళ్ళు అక్కడ డైరీ దగ్గర అన్ని ఐటమ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. నిందితుడైన ఈ పాల వ్యాపారి దగ్గర పాలను వినియోగించే వాళ్ళందరికీ కూడా టెస్టులు జరుగుతున్నాయని, వారిలో ఎలాంటి సమస్యలున్నా అత్యవసర సేవలు అందిస్తామని చెప్పారు తూర్పుగోదావరి జిల్లా డిఎంహెచ్ఓ. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. మిగిలిన కేసులు కొన్ని కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాయండి, 2 రెయిన్బో హాస్పిటల్లో ఉన్నాయి. అలాగే కాకినాడలో జాయిన్ అయిన కేసులు 2 కేసులు కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళకి మొదట్లో చిన్న టైప్ ఆఫ్ నాసియా వామిటింగ్తో పాటుగా ఎనోరియా రావడం జరిగింది. ఈ సిమ్టమ్స్ రాగానే వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా అబౌవ్ 60 to 65 years 70 years ఉన్న వారే. అందరికీ కోమార్బిడిటీ సిమ్టమ్స్ ఉన్నాయి. మరోవైపు ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రౌండ్లోకి దిగారు. బాధిత కుటుంబాల నుంచి రక్త నమూనాలను సేకరించి టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఇష్యూ అయిన తర్వాత రక్త నమూనాలు ప్రభుత్వం వెంటనే స్పందించి రక్త నమూనాలు సేకరించి బ్లడ్ టెస్టులు అవి చేయడం జరిగిందండి.
ఇప్పుడైతే ప్రజెంట్ పైన నుంచి రిపోర్ట్ వచ్చేదాకా ఏంటనేది మాకు కూడా తెలియదండి. 4 సంవత్సరాల నుంచి అక్కడే వాడుతున్నామండి. కొద్దిగా మొన్న తేడా అనిపించిందని మా మిస్సెస్ ఫోన్ చేసి చెప్తే కొద్దిగా గేదె మారిందండి మేడం గారు అని చెప్పడం జరిగింది. మేమైతే ఫాస్టింగ్ సోమవారం నుంచి శివరాత్రి ముందు నుంచి తేడా వస్తుందని ఇక్కడ వీధి జనాలు అంటున్నారు వాడేవాళ్ళు. మాకు కూడా పూర్తిగా తెలియదు, ఎందుకంటే మేము ఫాస్టింగ్ ఉండడం వల్ల పాలు వాడడం జరగట్లేదు. అది పెరిగే తోడు పెట్టుకుని మార్నింగ్ ఫాస్టింగ్ టైంలో వాడుతున్నామండి. ఇప్పుడు వరకు మా ఇంట్లో ఎవరికి పెద్ద ఏం ప్రాబ్లం లేవు. అలాగని బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు, ఆ రిపోర్ట్ వస్తే కానీ ఏమి చెప్పలేము. మేము ఫాస్టింగ్ ఉండడం వల్ల తాగలేదు, అవి అలాగే ఉన్నాయండి. ఒకవేళ అదే శాంపిల్స్ తీసుకున్నారన్నారు, పైన రిపోర్ట్స్ రావాలి కదండి, వచ్చిన తర్వాత మనకేంటనేది తెలియదు.